పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను పార్లమెంట్ సాక్షిగా అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ అమిత్ షాను తన మంత్రి పదవి నుండి తొలగించాలని దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో వక్తలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడులు మాట్లాడారు. భారతదేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఎర్రజెండా నాయకత్వంలో హోంమంత్రి అమిత్ షాని బర్తరఫ్ చేయమని చెప్పి నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నిరసన ఎందుకు చేస్తున్నాం? పార్లమెంటులో హోంమంత్రి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ అని చాలా అవమానకరంగా మాట్లాడడం జరిగింది. భారతదేశానికి రాజ్యాంగం నిర్మాత అయినటువంటి ఆ రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి అమిత్ షా ఆ రాజ్యాంగ నిర్మాతని అంబేద్కర్ అని చాలా అవమానంగా మాట్లాడాడు. మీరందరూ అంబేద్కర్ అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ కావాల్సింది దేవుణ్ణి స్మరించండి, మోక్షాన్ని పోతాడని. అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ప్రకారం ఈ రోజు పేద ప్రజలు మోక్షాన్ని పోతా ఉన్నారు. అది గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మత సామరస్యాన్ని దెబ్బతీసి హిందూయిజాన్ని పెంచి పోషించాలని ప్రయత్నం చేసినటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క అజెండాని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. దానికి నాయకత్వం వహిస్తారు జోడెద్దుల్లాగా నరేంద్ర మోడీ, అమిత్ షా. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టమని చెప్పి ప్రజలందరూ కూడా కళ్ళు తెరవమని చెప్పి భారతదేశంలో లౌకిక వ్యవస్థను మత సామరస్యాన్ని కాపాడమని, భారతదేశ సమగ్రత సమైక్యతను కాపాడమని చెప్పి వామపక్ష పార్టీలకు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అమిత్ షా అవమానపరిచిన దానికి వ్యతిరేకంగా వామపక్షాల తరపున నిరసన కార్యక్రమం జరుగుతున్నాం. ఎప్పటికైనా బీజేపీ అవినీతికర అవమానకర పరిస్థితిని మార్చుకొని దేశ ప్రజానీకానికి క్షమాపణ చెప్పి అమిత్ షాని హోంమంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. వామపక్షాల తరఫున ఈరోజు ఈ రాజ్యాంగం పట్ల బీజేపీ వైఖరి ఏందో దేశ ప్రజానీకానికి అంత అర్థమైంది. ఒకవైపు రాజ్యాంగం మాట చెప్తూ దాంతో ఉన్న సారాంశాలంతా ధ్వంసం చేస్తున్న పరిస్థితి. ప్రజాతంత్ర హక్కులు లేవు. ఈరోజు రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. మొత్తం ప్రైవేటీకరణ చేసి అక్కడంతా కూడా కార్పొరేట్లకి లాభం చేసే పరిస్థితి. అదాని అవినీతి కుంభకోణాన్ని పార్లమెంట్లో చర్చించే హక్కు లేకుండా ఈరోజు ఒకే దేశం ఒకే ఎన్నికని రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ రాష్ట్రాలకు కావాల్సిన ఏ హక్కుని నిలవలేని పరిస్థితిలో ఇప్పుడు కల్పించిన పరిస్థితి ఉంది.